వరుస ఎన్కౌంటర్లతో విలవిల్లాడుతున్న మావోయిస్టు పార్టీ వీటి వెనుకున్న వ్యక్తులను కనిపెట్టే పనిలో పడిందా? పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు అగ్రనేతల సమాచారాన్ని పోలీసులకు చేరవేసిన ద్రోహులెవరో పార్టీకి తెలిసిపోయిందా? ఇంటి దొంగల పనిపట్టే పనిలో మావోయిస్టులు బిజీగా ఉన్నారా? కోవట్టుల విషయంలో ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తారా? వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. దట్టమైన అడుగుల మధ్య ఉంటూ పటిష్టమైన సమాచార వ్యవస్థ కలిగి మూడంచెల భద్రత కలిగిన మావోయిస్టు అగ్రనేతలను కనిపెట్టడం అంత సులువైన పని కాదు. దండకారణ్యంలో చెట్టు పుట్ట వాగు వంక తెలిసి ఆదివాసీల రక్షణ కవచంలో 4.5 దశాబ్దాలుగా విప్లవోద్యమం నడుపుతున్న అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేల కొరిగిపోవడాన్ని కేవలం భద్రతా బలగాల విజయంగా చెప్పలేం. అంతర్గత శత్రువుల సహకారం లేకుండా ఇది జరిగే పని కాదని ఎవరైనా ఊహించగలుగుతారు. మరి ఈ వెన్నుపోటుదారులను పార్టీ గుర్తించిందా అనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ. పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్కౌంటర్లో చనిపోవడం ఇదే మొదటిసారి. మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించక ముందు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య అనారోగ్య కారణాలతో 30 ఏళ్ల క్రితమే లొంగిపోయారు. ఆ తర్వాత దాదాపు 24 సంవత్సరాలు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పనిచేశారు. అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలిగి ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉంటున్నారు. గణపతి స్థానంలో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ 2017లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగాను పొలిట్ బ్యూరో సభ్యుడిగాను పనిచేసిన నంబాల గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థులను దెబ్బతీయడానికి అంబుష్ వేయడంలోనూ చాకచక్యంగా తప్పించుకోవడంలోనూ దిట్టగా పార్టీ నేతలే అంటారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శికి 100కు పైగా అంగరక్షకులుంటారు. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం నుంచే పహారా ఉంటుంది. 3 వైపుల నుంచి శత్రువు చుట్టుముట్టినా తప్పించుకునే ఏర్పాటుంటుంది. అగ్రనేత ఉంటున్న ప్రదేశం గురించి స్పష్టమైన సమాచారం ఉంటే తప్ప అక్కడికి చేరుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నంబాల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందరూ ఊహించిన విధంగానే ఇది కోవర్ట్ ఆపరేషన్ అనే విషయం మావోయిస్టు పార్టీ కూడా నిర్ధారించింది. అగ్రనేతల ఆచూకీ కూడా పార్టీలో అందరికీ తెలియదు. పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ నేతలతో పాటు వ్యక్తిగత కొరియర్లకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. వీరిలో ఎవరో కోవర్టులుగా మారి పోలీస్ బలగాలకు సమాచారం అందించారని స్పష్టమవుతోంది. ఈ ఆపరేషన్ ఒక్కరోజులో జరిగేది కూడా కాదు. చాలా కాలంగా పోలీస్ ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగిన అంతర్గత శత్రువులు చేసిన పనిగా తెలుస్తోంది. ఎన్కౌంటర్కి 2 రోజుల ముందు నంబాల బస చేస్తున్న ప్రాంతం నుంచి అనుమానాస్పద రీతిలో దళం నుంచి భార్యాభర్తలు తప్పించుకుని పోవడంతో వారి ద్వారా భద్రతా దళాలకు సమాచారం అందిందని పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొంది. ఇన్ఫార్మర్లను వెతికే పనిలో పార్టీ నేతలు నిమగ్నమై ఉన్నారు. నంబాల ఎన్కౌంటర్తో సంబంధం ఉందని భావిస్తున్న నారాయణపూర్ జిల్లాలో 2 ఇన్ఫార్మర్లను ఇటీవల మావోయిస్టులు హత్య చేశారు. తెలంగాణకు చెందిన మరో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి ఎన్కౌంటర్ కూడా పక్కా సమాచారంతోనే జరిగినట్టు పార్టీ భావిస్తోంది. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య అరుణ కూడా మృతి చెందారు. చలపతి ఎన్కౌంటర్ సందర్భంగా లభించిన సమాచారం మేరకే గాజర్ల రవి కదలికలను కనిపెట్టినట్టు మావోయిస్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. గాజర్ల రవి లొంగిపోవడానికి వచ్చిన సందర్భంలో ఈ సంఘటన జరిగిందని మీడియా కథనాలు వచ్చినప్పటికీ వీటిని పార్టీ ధృవీకరించలేదు. గాజర్ల రవి సమాచారాన్ని పోలీసులకు అందజేసిన వారి ఆచూకీ కోసం మావోయిస్టులు అన్వేషిస్తున్నట్టు సమాచారం. మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగిన మడివి హిడ్మాను కూడా పోలీస్ ఇన్ఫార్మర్లు వెంబడిస్తున్నారు. ఆదివాసీ నేత కావడం, పటిష్టమైన సమాచార వ్యవస్థ కలిగి ఉండడం వంటి కారణాలతో హిడ్మా ప్రత్యర్థుల ఎత్తులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాడు.
ఎడ్మాకు బంధువైన మాజీ మావోయిస్టు మడకం భీమాను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులో చేర్చుకుని గాలింపు చర్యలకు పోలీసు అధికారులు వినియోగిస్తున్నారు. ఎడ్మా కదలికలు, ఎత్తుగడలు భీమాకు పూర్తిగా తెలియడంతో ఎడ్మా ఆచూకీ త్వరలో తెలుస్తుందనే ధీమాతో పోలీసు అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మావోయిస్టు పార్టీలోనే ఉంటూ ద్రోహులుగా మారిన వ్యక్తుల చరిత్ర ఈనాటిది కాదు. పోలీసుల వ్యూహంలో చిక్కి కోవర్టులుగా మారి కీలక వ్యక్తుల సమాచారాన్ని అందించటం 3 దశాబ్దాల క్రితమే మొదలైంది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి నల్లా ఆదిరెడ్డితో పాటు పార్టీ నేతలు ఎర్రం సంతోష్ రెడ్డి, శీలం నరేష్ల ఎన్కౌంటర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. 1999 డిసెంబర్ 2న అప్పటి కరీంనగర్ జిల్లా మల్హార్ మండలంలోని కొయ్యూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో వీరు ముగ్గురు మృతి చెందినట్టు పోలీసుల కథనం. కానీ బెంగళూరు నుంచి వారిని తీసుకొచ్చి కొయ్యూరులో చంపినట్టు పార్టీ ప్రకటించింది. బెంగళూరులో డెన్ కీపర్గా పనిచేసిన గోవిందరెడ్డి కోవర్టుగా మారి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఆధారంగా ద్రోహి సినిమా కూడా వచ్చింది. కోవర్టులుగా మారిన జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య, నయీం వంటి వారు పార్టీకి ఎంతో నష్టం చేశారు. వీరు పోలీసులతో దోస్తీ కట్టి సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. పార్టీలోని అంతర్గత కలహాలతో కూడా కోవర్టులు పెరిగారనే వాదన వినిపిస్తోంది. పార్టీలో తెలుగు రాష్ట్రాల నేతల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేని ఛత్తీస్గఢ్ నేతలు కొందరు ప్లేనరీ సమావేశాల్లో విమర్శించడంతో అసమ్మతి నేతల వ్యవహార శైలిపై పార్టీ దృష్టి సారించింది. కొందరు సీనియర్ నేతలు కూడా పార్టీకి తెలియకుండా కొన్ని పనులు చేయడం, సమిష్టి నిర్ణయాలతో ముందుకు పోకుండా వ్యక్తిగత హీరోయిజం ప్రదర్శించడం కూడా చర్చకు దారితీసింది. వీరిలో కొందరు పార్టీ ద్రోహులుగా మారుతున్నారనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అసలు కోవర్టులంటే ఎవరు? ఒక శిబిరంలో పనిచేస్తూ ప్రత్యర్థి శిబిరానికి సమాచారం అందించడం లేదా సహకరించడం చేసేవారిని కోవర్టులంటారు. కమ్యూనిస్టుల పదజాలంలో చెప్పాలంటే వీరు విప్లవ ద్రోహులు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి వారున్నారు. సోవియట్ విప్లవం నుంచి అనేక దేశాల్లో ఇటువంటి ద్రోహులు కీలక పాత్ర పోషించారు. వెన్నుపోటుదారులను విప్లవ ప్రతీఘాత శక్తులని రెనగేడ్లు అని అంటారు.